పంచపూజలు ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మీరందరూ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ పారాయణ చేస్తూ ఉంటారు, అవునా? ఈ చేసినప్పుడు అవి ఎందుకు పెట్టారు చూడండి. ప్రతి దానిపైన పంచపూజలు ఉంటాయి, ప్రతి సహస్రనామానికి పైన పంచపూజలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మామూలుగా మనం ఇంట్లో చేసినప్పుడు సమర్పయామి అని ఉంటుంది, పుస్తకంలో కల్పయామి అని ఉంటుంది, పరికల్పయామి అని ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? మరి దాని అర్థం తెలుసుకోవాలి కదా. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువుని ఆశ్రయిస్తే తప్ప కొన్ని విషయాలు తెలియవు. ఎందుకంటే ఈ పారాయణ అనే క్రమంలో ఆయన సగం ఈదేసి ఉంటాడు. మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఆ పాదాల చెంతకి చేర్చేవాడే గురువు. ఈ పంచపూజలు ఎందుకు ఉంటాయి? లం అనేది పృథ్వీతత్వం, పృథ్వీ బీజం అంటారు. అంటే మూలాధారానికి సంబంధించినటువంటి బీజం. లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి. ఏ దేవత అయితే ఆ దేవత పేరు చెప్పుకోండి. పరికల్పయామి అంటే అర్థం ఏంటి? సమర్పయామి అంటే అక్కడ ఉన్న వాటిని భౌతికంగా ఏదో గౌదర్బారో లేకపోతే ఓ గంధం డబ్బాయో పెట్టి రకరకాలు ఉంటాయి కదా మనకి, సైకిల్ బ్రాండో పువ్వు తీసి దాన్ని ఆ పువ్వుని నలిపేసి దేవుడి వీధిలో పడేస్తాం, సమర్పయామి అన్నట్లు. అంటే అక్కడ భావన ఏది? క్రియ ఉందంతే. కానీ కల్పయామిలో భావన ఉంటుంది. చూడండి, హాయిగా కళ్ళు మూసుకుంటారు, బొటన వేలుతో మీ చిటికిన వేలు మధ్య ముట్టుకుంటారు. అంటే ఈ వేలు ఏంటి అంటే భూస్థానం, పృథ్వీతత్వం కలిగినటువంటి స్థానం మన చిటికిన వేలు. పంచభూతాత్మకమైనదే మన శరీరం. ఇలా ముట్టుకున్నప్పుడు లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి. స్వామి ఉన్నారు కాబట్టి లం పృథ్వీతత్వాత్మనే శ్రీ వెంకటేశాయ గంధం పరికల్పయామి. చూడండి, మనం ఇక్కడ ఉండగానే ఆ చెక్క మీద గంధం అరగదీసి స్వామికి రాసినట్టు భావన చేయొచ్చు. ఈ పువ్వు నలిపేసి వేసేక్కర్లా. ఆ కల్పయామి అన్నప్పుడు ఎప్పుడైతే ఈ భూతత్వాన్ని మనం యాక్టివేట్ చేస్తామో లం పృథ్వీతత్వాత్మనే శ్రీ వెంకటేశాయ గంధం పరికల్పయామి. తర్వాత హం ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వంలో మనం ఏమి ఇస్తూ ఉంటామంటే దేవుడికి పువ్వులు ఇస్తూ ఉంటాం. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. మరి ఏ పుష్పం ఇస్తాము? ఏ పుష్పం ఇవ్వండి. మీరు చామంతి పెట్టండి, సంపెంగ పెట్టండి, మల్లెలు పెట్టండి, మొల్లలు పెట్టండి, గులాబీలు పెట్టండి, ఏవి పెట్టండి, ఒక గంటకో రాత్రికో మాడిపోయి పొద్దున్నే సూర్యోదయం అవ్వకముందే భగవంతు నుంచి తీసేయాలి. తెలుసా ఈ విషయం మీకు? నిర్గంధ పుష్పాలు సూర్యోదయం దాటి ఉండకూడదు దేవుడి మీద. అది మీరు ఒక 10,000 పెట్టి ఒక దండ తయారు చేయించిన స్వామికి అయ్యే ఇది బాగుందని ఉంచకూడదు. అక్కడ నిర్గంధము, దాని యొక్క సువాసనని కోల్పోయింది అది, అందుకని తీసేయాల్సిందే. ఇలా పుష్పం మనం సమర్పించినప్పుడు ఏమి ఇవ్వాలి? ఎలాంటి పుష్పం ఇవ్వాలి? కరెక్ట్, మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలి. ఎప్పుడూ వసివాడినటువంటి పుష్పాన్ని సమర్పించాలి. అది ఏంటి? నీ చిత్తము, నీ మనస్సుని స్వామి పాదాల చెంత మీరు కనుక అర్పించగలిగితే భావన చేయండి. హం ఆకాశతత్వాత్మని పుష్పం కల్పయామి. తర్వాత యం వాయుతత్వాత్మని. యం అనేది వాయు బీజం. వాయువు అంటే గాలి, అంతే కదా. ఇప్పుడు భూమి చెప్పుకున్నాం, ఆకాశం చెప్పుకున్నాం, వాయువు దగ్గరకు వచ్చాం. మరి ఈ వాయువు దగ్గర మనం ఏం చేస్తూ ఉంటామంటే అంబికా బ్రాండు, సైకిల్ బ్రాండు, ఇంకో బ్రాండు, ఆ బ్రాండు వెతికి మరి రకరకాల సువాసనలు వచ్చేటటువంటి సమర్పిస్తూ ఉంటాం. అవి సమర్పించాలి. అవి సమర్పిస్తూనే, ఎందుకంటే మన క్రియ చేస్తూ ఉంటేనే మనకు భావన వస్తూ ఉంటుంది. అసలు ఇవి ఎందుకు వెలిగిస్తున్నాం అనేటటువంటి ఆలోచన రావాలి. ఎందుకు వెలిగిస్తున్నాం? చూడండి, అగరబత్తి ఎలా ఉంటుంది? ఏదో ఒక రంగు, మాసిపోయిన రంగులో ఉంటుంది అనుకోండి. నలుపనే కాదు, ఇప్పుడు రకరకాల రంగుల్లో వస్తున్నాయి కదా. ఏది ముట్టుకున్నా మాసిపోయిన రంగులోనే ఉంటుంది. అది వెలిగిస్తే ఏమవుతూ ఉంటుంది? బూడిదైపోయి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అంటే మనలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలని, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనే ఈ 6 శత్రువులని అంటించగలిగితే మనలోంచి వచ్చే సువాసనని స్వామికి సమర్పించాలి. ఇది సమర్పించాలి. ఏంటది? కామము, కామాన్ని బట్టి క్రోధము, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటటువంటి
అరిషడ్ వర్గములను. అందుకే ఇందాక బ్రహ్మగారు మనందరికీ షటారు పెట్టారు. షటారు ఎందుకు పెడతారో తెలుసా? దాని పేరేంటి చెప్పండి? షటకోపం అంటూ ఉంటారు, షటారి అంటూ ఉంటారు. ఎందుకు? షట్ అంటే 6, అరి అంటే శత్రువు. చూడండి, షటారు మీద ఏముంటాయి? పాదాలు ఉంటాయి స్వామివారి మీద. నాలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాల్ని దేవాలయానికి వచ్చాను, నీ పాదాల చెంత వదిలేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం. అందుకే షటారు పెడుతూ ఉంటారు, ఊరికే కాదు. ఆయన దగ్గర ఎప్పుడైతే ఈ 6 వదిలేసామో మనకి దీవెనిస్తూ ఉంటాడు. ఇలా దీని నుంచి వచ్చే సువాసనని ఇవ్వాలి ఆయన. తర్వాత రం తేజోతత్వాత్మనే దీపం కల్పయామి. దీపం తేజోవంతమైంది. ఇక్కడ చూడండి, కాంతి ఎక్కడ ఉంది? ఇదంతా వెలుతురు వస్తుంది. మరి ఈ దీపం ఎక్కడ? తెల్లారు లేచిన దగ్గర నుంచి స్త్రీలు, కొందరు ఇళ్లలో పురుషులు కూడా దీపం పెట్టలేదు, దీపం పెట్టలేదు, దీపం పెట్టలేదు, దీపం పెట్టలేదు. అసలు ఆ దీపం ఎక్కడ? భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అని చదువుతూ ఉంటాను లలితా సహస్రనామంలో. అంటే 1000 సూర్య 12 మండలాల్లో 12 ఆదిత్యులు ఎవరు తెలుసా? మిత్ర, రవి, సూర్య, భాను, కకపూష్ణ, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్రు, అర్క భాస్కరేభ్యో నమః. 12 మండలాల్లో ఉన్న 12 సూర్యుళ్ళు మనకి, 12 మండలాలు. అలాంటి మండలాల మధ్యలో ఉండేటటువంటి ఆయనకి దీపం కరువా? మనం ఒక సూర్యుడినే కాంతి తట్టుకోలేము. ఆ దీపం ఎక్కడ వెలగాలి? నీ జ్ఞానంలో వెలగాలి. అందుకే ఏం చెప్తాం? రం తేజోతత్వాత్మనే చిత్కళాదీపం కల్పయామి నమః. చిత్ అంటే నీ ఆలోచన. నీ ఆలోచనల్లో జ్యోతి వెలగాలి. అక్కడ పెడుతూ ఉండాలి. అక్కడ పెడుతూ ఉంటేనే ఏదో ఒకరోజు ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంటవి? సత్వరజస్తమో గుణములు. ఈ 3 ఒకటే జన్మలో పోవు. ఒక్కొక్క జన్మలో సగం ప్రక్షాళన చేసుకుంటూ ఎత్తి ఎప్పుడో మోక్షం వస్తుంది. ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఆ జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించమని మనం వారిని ప్రార్థిస్తూ ఉండాలి. ఇక ఆఖరిది అమృత నైవేద్యం. వం జలతత్వాత్మనే. ఈ జలం అంటే ఇందాక అమృతం అని చెప్పాను నేను. వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం కల్పయామి నమః. అమృత నైవేద్యం అంటే లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ మనం భౌతికంగా సమర్పించి స్వామివారు నిజంగా కూడా స్వీకరిస్తారట. అందుకే ఒక రీసెర్చ్ జరిగింది ఉడిపిలో అనుకుంటా. నివేదన అంతా పట్టుకెళ్ళి స్వామి దగ్గర పెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ వాటిని తీస్తే అందులో 250 గ్రాములు తగ్గిందట. అంటే చాలా అప్పుడెవరో మీ దేవుడు ప్రసాదం తింటాడా అని ఎవరో ప్రశ్న వేశారట ఆయన. అవి వేసినప్పుడు ఆయన చేశారట అక్కడ. ఈ పట్టుకెళ్ళిన ప్రసాదంలో 250 గ్రాములు తగ్గిందట. తూకం వేసి పెట్టారు అరగంటలో. అంటే స్వీకరిస్తాడా అంటే స్వీకరిస్తాడు. అవి పెడుతూనే స్వామికి అసలు ఏం కావాలి? సామరస్యమైనటువంటి అమృతాన్ని. అంటే తుమ్సుంఠా అంటే తుమ్సుంఠా అనుకోకుండా ప్రతి ఇంట్లో వస్తూ ఉంటాయి, చిన్న వాగ్విదాలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉండాలి. ఈ కుళ్ళుని కుతంత్రాలని ఎప్పుడూ మనసులో క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఎవరికీ నష్టం లేదు, మనకి మనమే దానివల్ల కిందకు వచ్చేస్తూ ఉంటాం. అందుకని వాటిని తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉండేటటువంటి, ప్రతి ఒక్కరితో ఆనందంగా ఉండేటటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇందాక నేను మీకు గంధం అంటే చెప్పడం మర్చిపోయాను. ఈ చెక్క మీద గంధం అరగదీసి రాయమని చెప్పాను. అసలు ఏ గంధం? గంధం, భూమి యొక్క శక్తి గంధం. ఇప్పుడు ఇక్కడ వేడిగా కాలిపోయిన భూమి మీద నీళ్లు చల్లారనుకోండి, ఏమొస్తుంది? మంచి వాసన వస్తుంది. ఆ మట్టి వాసన చాలా యోజనాల దూరం వస్తుంది. అంటే గంధం యొక్క శక్తి ఏంటి? వాసన. భూమి శక్తి ఏంటి? వాసన. అంటే ఎలాంటి వాసన కావాలి? సత్సంగ గంధం కల్పయామి నమః. ఇలాంటి సత్సంగాల ద్వారా వచ్చేటటువంటి సువాసనని ప్రకృతిలో నింపాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషభావంతో చెప్పుకోకుండా ఇలా. అంటే పూజకి, భగవదారాధనకి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉంది. అదే మన ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతకి అదొక కొలమానం అన్నమాట. ప్రతి మనిషి పశు ప్రవృత్తి నుంచి, అంటే ఒక రాయిగా ఉన్నటువంటి మనల్ని మనకి మనమే ఒక శిల్పంగా
తయారు చేసుకునేటటువంటి శక్తి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తికే ఉంటుంది. అందుకే మనం ఏం చెప్తాము, మహాచతుషష్ఠి వాక్యాలు ఉంటాయి. 4 వేదాలకి 4 వాక్యాలు ఉంటాయి. అహం బ్రహ్మాస్మి ఎప్పుడైనా విన్నారా? తత్వమసి, ఇలా మన 4 మహావాక్యాలని చెప్పుకుంటూ ఉంటాం. నేనే భగవంతుణ్ణి, నేను పాపిని కాదు. అది అక్కడెక్కడికో పోయి నేను పాపిని అన్నాం. నేనే దేవుణ్ణి, నాలోనే దేవుడున్నాడు అని గ్రహించేటటువంటి ఆ సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి. అందుకే దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం ఈ దేశం మీద పుట్టినందుకు, మనం ఈ ధర్మంలో ఉన్నందుకు, మన హిందూ ధర్మంలో పుట్టినందుకు, ప్రత్యేకంగా జగద్గురు స్థానమైనటువంటి భారతదేశంలో పుట్టినందుకు గర్వించి ఆ జగన్మాతతో పాటు భరతమాతను కూడా ఎంతో కొంత గుర్తుపెట్టుకోవాలి. ఆ భరతమాతలో ఖండంలో మనం పుట్టకపోతే, అందుకే సంకల్పంలో కూడా ఏం చెప్పుకుంటాం తెలుసా అండి, మమ ఉపాత్త సమస్త దురుతక్షే ద్వారా శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే. చెప్పుకుంటామండి బ్రహ్మగారు ఇవన్నీ. మనం ఎక్కడ పుట్టాం? మన ఉనికి చెప్పినప్పుడు ఏం చెప్తాం? భరతవర్షంలో పుట్టామని చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఇలాంటి భరతమాత గర్భంలో మనం ఉన్నందుకు ఆవిడికి ఎంతో కొంత సేవ చేస్తూ ఇలా వారు చెప్తున్నారు. అసలు ఈ దేవాలయం ఎలా నిర్మించాము అని చెప్తూ ఉంటే ఒక సందర్భంలో నాకు కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే దేవాలయం కట్టాలి అనేటటువంటి సంకల్పం చాలా చిన్నదని అందరూ అనుకుంటారు. ఏముంది, గుడే కదా అనుకుంటారు. ఒక గుడి కట్టడం ఎంత సులువో, ఆ గుడి కట్టిన తర్వాత ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంత కష్టం. గుడి కడుతున్నామంటే చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. ఆ కట్టడానికి వ్యయప్రయాసలు ఓడ్చిన తర్వాత చూడండి, ఇక్కడ స్వామిని ఆ లోకనాయకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మరి ఆయన్ని ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత మన ఇంటికి ఎవరో మన వియ్యాల వారు వచ్చారనుకోండి, ఎంత మర్యాద చేస్తాం? వియ్యాలారు వస్తేనే అంత మర్యాద చేస్తే, లోకనాయకుడు వస్తే ఇంకెంత చేయాలి? ఒకరోజు మర్చిపోయినా అయ్యో నన్ను పిలిచి కూర్చోబెట్టావయ్యాను, అన్నం పెట్టలేదు, నైవేద్యం పెట్టలేదు అంటాడు. చెప్తాడా? చెప్పడు. కానీ శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. అందుకని ఆ పిలిచి కూర్చోబెట్టినప్పుడు ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా 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 కష్టమైనటువంటి పని. అవన్నీ కూడా ఆలోచించి వారు ఇంత పెద్ద ఆలయాన్ని, ఇంత పెద్ద వ్యవస్థని వారు నిర్మించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి చూడండి. ఎందుకంటే అండి, ఇంతమంది కూర్చుని ఇక్కడ ఒక సత్సంగం చేసుకున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందండి ప్రకృతి, చల్లటి గాలి, చుట్టూ నక్షత్రాల లైట్లు. హేమంత్ రెడ్డి గారే కదా మీ పేరు? హనుమంతరెడ్డి గారు. హనుమంతరెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వని. ఎందుకంటేనండి వీధికి ఒక చర్చ్ వస్తుంది. మనం ఏం చెప్పాలి? యూత్ బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తెలుసా, ఆదివారం వస్తే చర్చికి వెళ్ళిపోతారు, శుక్రవారం వస్తే మసీద్కి వెళ్ళిపోతారు. మన పిల్లలు ఒక్కళ్ళు కూడా ఆదివారం వస్తే గుడికి రారు. ఇందులో తల్లి బాధ్యత కూడా ఉందండి. మా అబ్బాయి రాత్రి చాలాసేపు చదువుకున్నాడండి, పొద్దున్న లేటుగా లేస్తాడు. ఏం తింటావు నాన్న? ఇంతే మనం అడిగేది. పాచిపళ్ళు కూడా తాముడు. ఏం తింటావు? రే సుంఠా, ఇవాళ ఆదివారం రా, స్నానం చేసేవా, దేవాలయాన్ని దర్శనం చేసుకున్నావా? చిన్న వయసు నుంచి కనుక మనం చెప్పగలిగితే, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ పౌరుల్ని తీర్చిదిద్దే వ్యవస్థలో తల్లిదే ముఖ్యమైన బాధ్యత. తండ్రిది కూడా ఉంటుందండి, కాదనట్లేదు. ఎందుకంటే తల్లి మొదటి గురువు. ఈ తల్లి మొదటి గురువు కాబట్టి నేర్పవలసిన బాధ్యత. అమ్మ పడుకో నాన్న, అలసిపోయి వచ్చావా? ఎందుకండి అలసిపోతారు? ఆ వయసులో కష్టపడ్డమే వాళ్ళ పని. సోమరిపోతలో పెంచుతున్నాం మనం. 9 అయింది నాన్న, పడుకో, ఇంకో గంట పడుకో నాన్న, బాగా టీవీ ఫోన్ చూసి అలసిపోయావు. ఇదా మనం చెప్పేది? అసలు మనము ధర్మం గురించి మాట్లాడుకుంటుంటే, ఎందుకంటే ఈ మధ్య హిందూ సమ్మేళనానికి ఎక్కువ వెళ్తున్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా అమ్మ, మీరు నమ్ముతారో లేదో, కనీస పక్షం 1200 నుంచి 1500 మంది ఉంటున్నారు ప్రతి సమ్మేళనంలో. నేను దాదాపు 5-6 అటెండ్ అయ్యి ఉంటాను. ఎక్కడ చూసినా ఇసకేస్తే రాలినటువంటి జనం మన కొంపల్లిలో నేను వెళ్ళినప్పుడు. అంటే ధర్మం గురించి కొంత అవేర్నెస్ వచ్చింది. ఆదివారం అనేది
మనకి నవగ్రహాలలో మొదటిది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మనల్ని సోమరిపోతులుగా తయారు చేయడానికి, వాళ్ళ కిందనే మనం ఇంకా ఉన్నాము అని చెప్పడానికి సంకేతంగా ఆదివారం వెధవలు తిట్టకూడదు కానీ సెలవు ప్రకటించిపోయారు. అంటే ఆదివారం గోళ్ళు తీయకూడదు, ఆదివారం క్షురకర్మ చేయకూడదు, ఆదివారం మాంసాహారం తినకూడదు, ఆదివారం సూర్యోదయానికి పూర్వమే లేవాలి. ఎందుకంటే ప్రత్యక్ష దైవం నారాయణుడు, ఆయన ఆత్మకారకుడు. మనం ఆత్మ అని ఏదైతే చెప్పుకున్నామో ఆత్మకారకుడు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి శివుడే సూర్యనారాయణమూర్తి. అలాంటి రోజుని మనల్ని సోమరిపోతుల్ని చేసి షాపింగ్ మాల్స్ చుట్టూ, సినిమా హాల్స్ చుట్టూ తిప్పేటటువంటి స్థితి కలిగించినటువంటి దౌర్భాగ్యంలో మనం ఇంకా ఉండిపోతున్నాం. మేల్కోండి. ఆదివారం మీరంటారే శనివారం మానేస్తాం, శుక్రవారం మానేస్తాం. కాదు, ఆదివారం మానేయండి. ఆదివారం నాడు మానేయండి. ఆదివారం నాడు ప్రతి ఇంట్లో ఒక సత్సంగ్, ఒక భజన, ఒక పారాయణ ఖచ్చితం. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా వెళ్తారో పిల్లలు, అలాగ ఆదివారం నువ్వు ఏమన్నా కానీ, నువ్వు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళు, రాత్రి ఎక్కడికైనా వెళ్ళు, నా మాట వినరండి. ఎందుకు వినరండి? ఎందుకు వినరు? మీరు అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి చెప్పగలిగిన రోజుని వింటారు. జడ వేసుకోమని అమ్మలు ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరండి? జడ యొక్క విశిష్టత తెలుసుకుంటే చెప్పగలరు. చెప్పాలి కదా. ఆ విశిష్టత ఎలా తెలియాలి? తల్లికి తెలియాలి. ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి, పిల్లలకి చెప్పండి, మన ధర్మాన్ని కాపాడండి. ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, నేటి బాలలే, నేటి యువతే రేపటి మన ధర్మానికి పునాదులు. సోమరిపోతుల్లా తయారు చేయకండి. లేచిన దగ్గర నుంచి ఆ వెధవ నిక్కర్లో ఒకటి వేసుకుంటారు, ఆ ఫోన్లు పట్టుకుంటారు. సెలవు అనేది ఉండదా? వీళ్ళకి ఫోన్ మాట్లాడడానికి ఖాళీ ఉంటుంది. ఒక సత్సంగానికి కానీ, ఒక దేవాలయానికి రావడానికి కానీ, ఒక మాట వినడానికి కానీ ఖాళీ ఉండదా? కానీ ఆ మార్పు తీసుకురావాలి. ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా వయసు 50, ఆ అమ్మ వయసు ఒక 60 ఉంటాయి అనుకుందాం. ఉజ్జాయింపుని చెప్తున్నాను. ఇప్పుడు ధర్మం ప్రకారం 100 ఏళ్ళు ఎవరం బతకం. నేనుంటే మహా ఇంకో 20-25 ఏళ్ళు కాళ్ళ నొప్పిలో మోకాళ్ళ నొప్పితో లాగుతూ మొత్తానికి 75 ఏళ్ళకి హరిగి అంటాం, శివైక్యం అయిపోతాం. మరి ఆ తర్వాత ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది ఎవరు? ఇప్పుడు నాలాగా ఇంకొకరు తయారవ్వాలిగా. అందుకేనండి ధర్మం ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత స్త్రీల మీద ఉంది. జడ వేసుకోమని చెప్పండి, మన వస్త్రధారణ గురించి చెప్పండి, బొట్టు పెట్టుకోమని చెప్పండి. చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకుని భలే ఉన్నావమ్మా నువ్వు ఇందులో అని మనమే అంటాం. తల్లులు గ్రహించండి. అంటే పాశ్చాత్య పోకడల్ని ఎంతవరకు పాటించాలో అంతే పాటించాలి. ఇప్పుడు మనం ఈ చుట్టూ వైరింగ్ ఉందండి, చాలా బాగుంది, విద్యుత్ కాంతి, అవునా? ప్లగ్లో వేలు పెట్టామనుకోండి ఏమవుతుంది? కాలిపోతుంది. బాగుంది కదా లైట్ అని ప్లగ్లో వేలు పెడతామా? అంటే అక్కడ ఏంటి అంటే పాశ్చాత్యతని, ఆ పాశ్చాత్య పౌరణిని ఎంతో కొంత అడాప్ట్ చేసుకుంటున్నారు. తప్పదు, ఎందుకంటే మారకపోతే ఏమారిపోతాం. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తా, బస్సు ఎక్కనంటే అవ్వదు, ఎక్కాలి. కానీ మనం పాశ్చాత్యులం కాదు. మన ధర్మాన్ని వదలద్దు. ఇది మీ పిల్లలకి బోధించండి. పెళ్ళి అయితే మంగళసూత్రం వేసుకోమనండి, బొట్టు పెట్టుకోమనండి, జడ వేసుకోమనండి, ఖచ్చితంగా నల్లబొట్టు మానేయండి, కుంకుమ ధారణ చేయండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలో పిల్లలకి తెలియజేయండి. కానీ కనిపించకుండా పెడుతూ ఉంటారు ఆ బొట్లు. ఎందుకండి? అసలు బొట్టు యొక్క ప్రాముఖ్యత చెప్తే పిల్లలు మానరు. గ్రహణ శక్తి పెరుగుతుంది కుంకుమ ధారణ చేయడం ద్వారా. శరీరంలో తలలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ధర్మంలో ఉన్నటువంటి భాగాలు. అందుకని గ్రహించండి. ముందు తల్లిదండ్రులు మారండి, తర్వాత మీ పిల్లల్ని మార్చండి. ఒక్కసారి భారత్ మాతాకి భజన చేసుకుని పూర్తి చేద్దాం. నారాయణ నరాధా, ఇంకొక్కసారి నారాయణ నరాధా, మళ్ళొక్కసారి నారాయణ నరాధా, ఈ ఒక్కసారి నారాయణంటే నరకము తొలగును, నారాయణంటే నరకము తొలగును, కేశవయన రాధా, మళ్ళొక్క
మళ్ళొక్కసారి కేశవయన రాధా ఇంకొక్కసారి కేశవయన రాధా ఈ ఒక్కసారి కేశవయంటే క్లేశము తొలగును కేశవయంటే క్లేశము తొలగును గోవిందయన రాధా మళ్ళొక్కసారి గోవిందయన రాధా ఇంకొక్కసారి గోవిందయన రాధా ఈ ఒక్కసారి గోవిందయంటే కోపము తొలగును గోవిందయంటే కోపము తొలగును కృష్ణాన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా ఈ ఒక్కసారి కృష్ణాయన రాధా ఇంకొక్కసారి కృష్ణాయంటే కష్టము తొలగును కృష్ణాయంటే కష్టము తొలగును మాధవయన రాధా ఇంకొక్కసారి మాధవయన రాధా ఈ ఒక్కసారి మాధవయన రాధా ఇంకొక్కసారి మాధవయంటే మోహము తొలగును మాధవయంటే మోహము తొలగును గట్టిగా నారాయణ రాధా ఇంకొక్కసారి నారాయణ రాధా మళ్ళొక్కసారి నారాయణ రాధా ఈ ఒక్కసారి నారాయణంటే నరకము తొలగును కృష్ణ అంటే కష్టము తొలగును గోవిందయంటే కోపము తొలగును మాధవయంటే మోహము తొలగును నారాయణ రాధా ఇంకొక్కసారి నారాయణ రాధా మళ్ళొక్కసారి నారాయణ రాధా ఈ ఒక్కసారి నారాయణ రాధా ఇంకొక్కసారి నారాయణ రాధా ఈ ఒక్కసారి నారాయణ